బోనాలు మనకి ఆషాఢ మాసం. ఈ బోనాలు అనగానే ఆషాఢ మాసం గుర్తొచ్చేస్తుంది. మనకి ఆషాఢ మాసంలో మనకి అమ్మవార్లు అంటే గ్రామ దేవతలు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ కూడా మనం పూజించుకోవడానికి ఈ ఆషాఢ మాసం అనేటటువంటిది మనకి కేటాయించబడిందనమాట. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మనం ఏం చేస్తామండి, అంతా చక్కగా వేపాకులను వేసుకొని తర్వాత ఈ యొక్క బోనాలంటే ఏంటి, మనము ప్రసాదాలు చేసుకుంటాం. అది ఆంధ్ర ప్రాంతమైనా, రాయలసీమ అయినా, తెలంగాణ అయినా, ఎక్కడైనా సరే కూడా అక్కడ ప్రసాదాలను వండుకొని పాలుని, నీళ్ళని, బియ్యాన్ని అవన్నీ కూడా బూరెలు, గారెలు ఇవన్నీ వండుకొని మనం వేపాకులన్నిటిని పెట్టుకొని అమ్మవారికి నైవేద్యాల కింద మనం ఆడవాళ్ళు మహిళలంతా కూడా చక్కగా చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ యొక్క ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో గృహప్రవేశాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పటి వరకు మనము అధిక జ్యేష్ఠమాసం అయిపోయింది, తర్వాత జ్యేష్ఠమాసం అయిపోయింది. ఈ జ్యేష్ఠమాసంలో అసలు ఆ జ్యేష్ఠమాసంలోనే ఒక అధిక జ్యేష్ఠమాసం వచ్చింది కాబట్టి మనము కామాఖ్యలో అంబుబాచి ముందు చేసేసాం మనం. అసలు యాక్చువల్గా అంబుబాచి ఉత్సవం ఎప్పుడు చేస్తామండి కామాఖ్యలో అంటే ఆషాఢ శుక్ల పంచమి నుంచి ఆషాఢ శుక్ల ఏకాదశి వరకు చేయాలి. ఆషాఢ శుక్ల సప్తమి నుంచి ఏకాదశి వరకు చేయాలి. ఈ 3 రోజులు కూడా ఋతుస్రావాలు, బహిష్టులు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నిటికి కూడా పవిత్రము, ఆడ స్త్రీలకు వచ్చేటటువంటి క్రియ గౌరవనీయమైనటువంటిది అని అందువల్లనే అక్కడ కామాఖ్య అమ్మవారు కూడా ఆషాఢ మాసంలోనే అక్కడ రజస్వాలు అవ్వడం ప్రతి నెల కూడా ఆ ఉత్సవం అక్కడ చేస్తాం. ఎందువల్లంటే అమ్మవారు కూడా రెస్ట్ తీసుకుంటుంది 3 రోజులని, 3 దేవాలయాన్ని 3 రోజులు మూసేస్తామన్నమాట. ఆ 3 రోజులు రెస్ట్ ఇవ్వడం కోసం. ఆ విధంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో మనము చైత్ర మాసంలో వేప పువ్వుని తింటాం మనం ఉగాదికి. ఆ తర్వాత ఇప్పుడు వేప ఆకుల్ని, అంటే ఈ ఆషాఢ మాసంలో అంటు రోగాలు బాగా ప్రబలిపోవడానికి, కంటాజియస్ డిసీజెస్ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందువలన వర్షాకాల సీజన్ ఇది కాబట్టి అటువంటి టైంలో వేపని మనం ఎక్కువగా యూజ్ చేయాలి. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇలాంటివన్నీ కూడా అమ్మవార్లు వస్తూ ఉంటారు కదా, ఆ అమ్మవార్లకి మనము ఈ యొక్క వేపాకుని వేసి ఈ యొక్క బిడ్డలను మనం పడుకోబెడతాం. దాంతో మనము మెడిసిన్ హెర్బల్ వాల్యూస్ ఉన్నటువంటిది కాబట్టి ఈ యొక్క వేప చెట్టు ఆ రోగాలను తగ్గించేస్తూ ఉంటుంది. దాని నిమిత్తము మన గ్రామాలన్నింటినీ, మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పడం కోసం మనం ఈ ఆషాఢ మాసం చేస్తాం. అయితే ఈ ఆషాఢ మాసం ప్రారంభించిన తర్వాత వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడిని చూడండి, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని చూడండి, అలాగే అలంపురం జోగులాంబ గుడిని చూడండి. ఎక్కడైనా సరే, ఏ శక్తిపీఠమైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే మనకి శాకంబరి రూపంలో అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలోనే పూజిస్తాం. అంటే రైతులు చేసినటువంటి పంటలన్నిటిని కూడా, కూరగాయలు అన్నీ కూడా ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని అలంకారం చేస్తాము. ఆ తర్వాత ఈ యొక్క శాకంబరి అమ్మవారు కూష్మాండ దేవతల యొక్క ఆరాధన చేస్తాం. ఇప్పుడు నవదుర్గలు ఉన్నాయి మనకి. ఈ నవదుర్గలు మనము ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దకం, కూష్మాండం అన్నాం. పంచమం స్కందమాతేతి, కాత్యాయనేతి చాష్టమం కాళరాత్రిం ఎవరు సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం ఇది నవదుర్గా ప్రకీర్తితా సిద్ధిదాత్రి, నవమం సిద్ధిదాత్రి చ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే ఇందులో కూష్మాండ దేవత అనేటటువంటిది అంటే గుమ్మడికాయల్ని, బూడిద గుమ్మడికాయలు అవనండి, సూర్య గుమ్మడికాయలు అవనండి, ఎర్రగా ఉండే గుమ్మడికాయలను అమ్మవారికి మనం సమర్పిస్తాం. అమ్మవారిని చక్కగా మనం పూజ చేసి ఈ యొక్క గుమ్మడికాయతో హారతిని మనం ఇస్తాము. నిమ్మకాయల దండల్ని, కూరగాయల దండల్ని అమ్మవారి మెడలో వేస్తాం. అంటే పాడి పంటలు కాబట్టి, మనకి మూలాధారం కాబట్టి. ఇక్కడ ఆషాఢ మాసంలో చాలామంది తెలియక మేకల్ని, కోళ్ళని ఆనవాయితీగా వస్తోంది అని చెప్పి కోసేయడం, అమ్మవారికి బలిచ్చడం చేస్తారు. అలాంటివి చేయకూడదు. ఎందువల్లంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకి క్లియర్గా దక్షిణాచార పద్ధతము అనేటటువంటి పద్ధతిలో పూజ చేసుకోమని శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన ఇచ్చారన్నమాట. ఇది తెలియక చేస్తారు జనం. ఎందువలన మా తాత కోసాడండి, మా నాన్న కోసాడండి, మేము కూడా కోసేస్తామండి అని కోసేస్తున్నారు తప్ప. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 2000 రూపీస్ని డిమానిటైజ్ చేశారు. ఇంకా అది చెల్లదు. అది మన దగ్గర పెట్టుకున్న ఆ 2000 రూపాయల కాగితం మన దగ్గర పెట్టుకున్న చెల్లదు. అలా సాక్షాత్తు పరమశివుడే ఆదిశంకరాచార్యుల వారిగా, ఆదిగురువే జగద్గురువుగా వచ్చి తనకు ఒక నిర్మాణం చేశారు. మనకు ఒక పాలసీ బైలాస్ ఇచ్చారు మనకి. ఏమిటంటే ఇంకా ఈ బలులు ఇవ్వకూడదు, ఈ కూరగాయలతోనే ఇవ్వాలి. అందువలన
మనం చక్కగా ఈ యొక్క కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, ములక్కాడలు వీటిలన్నిటితో కూడా మనం ఇవన్నీ కూడా ఒక దప్పలం లాంటి గుమ్మడికాయ, వంకాయలు వేసి మన పితృదేవతలకు అందరికీ కూడా మనం అమ్మవారికి సమర్పించడం ద్వారా పితృదేవతలకు కూడా ఆమె విముక్తిని కలిగిస్తుంది. కాబట్టి యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే మహామాయ అయినటువంటి ఆ జగన్మాతని అనేకమైనటువంటి రూపాలలో మనం పూజ చేస్తాం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గృహప్రవేశాలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా మొదలైపోతాయి. కాబట్టి చక్కగా ఈ అమ్మవారిని జగన్మాతను వారాహి గుప్త నవరాత్రులు కూడా ఈ వారాహి వస్తుంది, ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి ఆషాఢ శుక్ల నవమి వరకు ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. దీన్ని ఎవరు పడితే వాళ్ళు చేసేటటువంటిది కాదు. కాబట్టి చక్కగా ఈ గుప్త నవరాత్రుల గురించి మరి మనం వేరే వీడియోలో చెప్పుకుందాం. ఈ వారాహి అమ్మవారు కూడా ఆషాఢ మాసంలో మనం ఇది చేసుకుంటాం. ఇకపోతే రథయాత్ర. ఈ ఆషాఢ మాసంలో ఒరిస్సాలో మనం రథయాత్రను మనం జరుపుకుంటాం. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ తాను ఈ కలియుగాంతము, ద్వాపర యుగాంతం అయిపోయిన తర్వాత కలియుగంలో పూరి జగన్నాథుడిగా వెలిసారని మనం విన్నాం. ఆయన గుండె మళ్ళీ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో విగ్రహంలో ఉన్నటువంటి గుండెగా మనం చెప్పుకుంటున్నాం. ఆయన మురళి కూడా అక్కడి నుంచి సముద్ర గర్భంలో కొట్టుకొచ్చి పూరి జగన్నాథ స్వామి దగ్గరే ఉందని విన్నాం మనం. పంచసఖులు శ్రీకృష్ణ పరమాత్మకి స్నేహితులైనటువంటి వారు పంచసఖులు ఉన్నారు జగన్నాథుడికి. ఆ పంచసఖులు భవిష్యమాలిక అనేటటువంటిది రాశారు. అక్కడ మనం కనుక పూరి జగన్నాథ స్వామిని మనం తీసుకున్నప్పుడు అక్కడ మనం పైన ఒక సుదర్శన చక్రం, ఒక చక్రం మాదిరిగా చక్రం ఉంటుంది. అదేవిధంగా ఒక జెండా, నిత్యం కూడా జెండా ఎగురుతూ ఉంటుంది. కాబట్టి ఎటు నుంచి చూసినా సరే ఆ చక్రం మన వైపే చూసినట్టుగా ఉంటుంది. ఆ జెండా కూడా ఎప్పుడు కూడా రెపరెపలాడుతూ, సముద్రం గాలికి ఎదురు గాలి వేసినా సరే రెపరెపలాడుతూ ఆ గాలి ఉంటుంది. ఇది ఆ ఆలయంలో ఉన్నటువంటి విశేషత. ఆ జగన్నాథ స్వామి వారికి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ పూరి జగన్నాథ స్వామి గుళ్ళు ఎవరు ఉంటారండి? సుభద్రాదేవి ఉంటుంది, బలరాముడు ఉంటాడు, సాక్షాత్తు జగన్నాథుడు ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువలన ఈ కలియుగాంతం వరకు కూడా జగన్నాథ రథచక్రాలు కదులుతూ ఉంటాయని చెప్పేసి శ్రీశ్రీ గారు కూడా మనకి కదులుతున్నాయి, కదిలినాయి అని ఆకలి రాజ్యం సినిమాలో కూడా చూపించారు. పూరి జగన్నాథ రథచక్రాలు కదిలాయి అని చెప్పేసి ఆ విధంగా అంత ఫేమస్ అనమాట పూరి జగన్నాథ స్వామి వారి రథచక్రాలు. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలోనే మనకి పూరి జగన్నాథ స్వామి వారి యొక్క రథాన్ని ఆ యొక్క పవిత్ర దేవాలయాన్ని నుంచి మనం రథయాత్ర చేస్తారు. అత్యంత శోభాయమానమైనటువంటి యాత్ర. అక్కడ మనకి ఆ యొక్క లక్షలాది మంది జనం వస్తారు. అదేవిధంగా మనకి ఆ రథయాత్ర జరిగేటటువంటి సమయంలోనే మనకి ఇక్కడ కూడా మనకి చైతన్య మహాప్రభు, తర్వాత వీళ్ళంతా కూడా ఇస్కాన్ ప్రభుపాదుల వారు, భక్తివేదాంత ప్రభుపాదుల వారు, హిస్ డివైన్ గ్రేస్ వారి శిష్యులంతా కూడా మరి చక్కగా ఈ రథయాత్రని మనం చేయడం అనేటటువంటిది మరి డైరెక్ట్ ప్రభుపాదుల వారు ఆయన శిష్యుడైనటువంటి హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఆనందమయ ప్రభు మా గురువుగారు ఆయన. కాబట్టి ఆయన ఈ మధ్యన కీర్తిశేషులయ్యారు. మరి రథయాత్ర అత్యంత శోభాయమానంగా సుభద్రాదేవిది, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మది అంటే జగన్నాథుడిది, తర్వాత బలరాముడి విగ్రహాలను ఊరేగిస్తాం అనమాట మనం. ఆ విధంగా ప్రతి గ్రామము కూడా చేసుకుంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఈ యొక్క శ్రీకృష్ణ వారి మూర్తి యొక్క పూజ ఆ రోజు. ఆ తర్వాత ఈ మాసమంతా కూడా గ్రామ దేవతలకి సమ్మక్క, సారక్క, అలాగే మనము ఈ యొక్క ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ, ఇలా మనం గ్రామ దేవతలు ఆంధ్ర ప్రాంతంలో బెజవాడ కనకదుర్గమ్మ, సత్యమ్మ తల్లి, కోట సత్యమ్మ తల్లి, ఇలా రాయలసీమలో మనము ఈ యొక్క అమ్మవార్లందరినీ కూడా మనం పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కేవలము నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఎందువలనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవైదిక మార్గాల్ని అవి చేయకూడదు. వేదహితంగా మనం ఏది చేసినా చేయాలి. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు క్లియర్గా మనకి కొన్ని నిర్దేశాలు చెప్పారు. మరి అదేమిటంటే సాక్షాత్తు అమ్మవారిని మనము ఈ యొక్క కాయగూరలతో శాకంబరి రూపంలోనే పూజ చేసుకోవాలి. అంతేగాని ఏ విధమైన బలులు దయచేసి ఇవ్వద్దు. ఇవన్నీ కూడా అజ్ఞానంతో చేసేటటువంటివి. స్లోగా మీకే అర్థమవుతుంది. ఎందువల్లంటే గతంలో మనము ఎద్దుల బండి మీద తిరిగాం,
తర్వాత సోఫిస్టికేటెడ్ బైక్స్, కార్‌ల్లో తిరుగుతున్నాము, ఫ్లైట్స్‌లో తిరుగుతున్నాము. ఏ విధంగా అయితే టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడు మన ఎద్దుల బండి మీద తిరగట్లేదు కదా మనం. అలాగే మానవత్వం లేనప్పుడు మనము మానవత్వం కొంచెం మనకే తెలియనప్పుడు ఆదిమానవుడిగా ఉన్నప్పుడు అన్నిటిని కాల్చుకొని తిన్నాం. ఇప్పుడు సోఫిస్టికేటెడ్‌గా మనం తింటూ వచ్చాము. సో, ఇది విజ్ఞానం లేదప్పుడు. విజ్ఞానం వచ్చిందిప్పుడు. ఆ విజ్ఞానం వల్ల మనం ఇప్పుడు మనం మా నక్షత్ర మండలాలకే వెళ్ళిపోతున్నాం. మంగళయాన్, శుక్రయాన్, శుక్రుడి మీదకి వెళుతున్నాం. చంద్రయాన్, చంద్రుడి మీద దగ్గరికెళ్తున్నాం. ఇది కూడా అలాగే డెవలప్‌మెంట్ వస్తుంది. కాబట్టి మీ వంతు కృషిగా మీరు ఈ జీవహింస చేసేటటువంటి హక్కు మనకి లేదు, చేయకూడదు. అలా చేసినటువంటి పూజలు కనుక ఆమె దేవత రిసీవ్ చేసుకోదు. ఏ విధంగా అయితే చెల్లుబాటు తీరిపోయినటువంటి రూ. 2000 నోటు ఇప్పుడు మార్చాలన్నా మార్చలేము. మన దగ్గరే ఉంచుకోవడం తప్ప. కాబట్టి ఈ విధంగా చక్కగా ఈ యొక్క అమ్మవారిని మొత్తం స్త్రీలందరూ కూడా బోనాలు ఇస్తారు. మనకి హైదరాబాద్‌లో గోల్కొండతో ప్రారంభమయ్యేటటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర జరిగేటటువంటిది లాల్ దర్వాజా తర్వాత సికింద్రాబాద్ మనం ఆ ప్రాంతాల్లో మనం చక్కగా సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యలక్ష్మి, చార్మినార్ భాగ్యలక్ష్మి, గోల్కొండ మరి అమ్మవారు వీళ్ళందరికీ కూడా మనం చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లో కూడా అందరూ కూడా ఈ యొక్క బోనాల ఫంక్షన్ మరి చక్కగా బోనాల పూజలు జాగ్రత్తగా ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.